వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. శ్రీశైలంలో విశ్వ హిందూ పరిషత్ హిందూ జాగృతికై, హిందూ పరిరక్షణకై, హిందూ చైతన్యం కోసం భారతదేశం వ్యాప్తంగా పనిచేస్తుందని శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో విశ్వ హిందూ పరిషత్ గ్రామ కమిటీని నియమించడం జరిగింది. ఈ గ్రామ కమిటీని నంద్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు, శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డి నియమించడం జరిగింది. అధ్యక్షులుగా యనమల మురళి, ప్రధాన కార్యదర్శిగా గుండా రామకృష్ణ, కోశాధ్యక్షులుగా శ్రీకాకుళ జగదీష్, బజరంగ్ దళ్ సంయోజక్గా చిట్యాల జంబులయ్య, సహంయోజక్గా వెంకటేష్, ఉపాధ్యక్షులుగా పశువుల జనార్దన్ మరియు దశరథ్, సహ కార్యదర్శులుగా పొట్టి మణికంఠేశ్వరరావు మరియు సౌరపు హరి, సాయి శ్రీనివాస్, ప్రచార ప్రముఖగా నవీన్ కుమార్, ధర్మాచార్య సంపర్క ప్రముఖగా శ్రీనివాసానంద కాళిదాసు, ధర్మ ప్రచార ప్రముఖగా జీసీ మలయ్య, సేవా ప్రముఖగా పవన్, వీరిని విశ్వ హిందూ పరిషత్ గ్రామ కమిటీగా నియమించడం జరిగినది. ఇప్పటి నుండి వీరందరూ ఈ బాధ్యతలలో కొనసాగుతారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి కమిటీలను రద్దుపరచడమైనది. శ్రీశైలంకు సంబంధించి ఏ విషయమైనా విశ్వ హిందూ పరిషత్ ఈ కమిటీ ఆధ్వర్యంలో పనిచేస్తుందని తెలిపారు. ఈరోజు శ్రీశైలం ప్రెస్ మీట్ కార్యక్రమంలో ముఖ్య సమాచారం ఏమంటే, విశ్వ హిందూ పరిషత్ హిందూ జాగృతికై, హిందూ పరిరక్షణకై, హిందూ చైతన్యం కోసం భారతదేశ వ్యాప్తంగా పనిచేస్తుంది. ఈ విషయం హిందూ సమాజానికి అంతటికి తెలుసు. దీంట్లో భాగంగా ఎక్కడైతే మనకు ప్రధాన పుణ్యక్షేత్రాలు, ధార్మిక కేంద్రాలు ఉన్నాయో అక్కడ దేవాలయ కేంద్రంగా కానీ, లేకపోతే హిందూ సమాజ పరంగా ఎటువంటి సమస్యలు వచ్చినా అక్కడ ప్రశ్నించడానికి, ఆ సమస్యను పరిష్కారం చేయడానికి, హిందూ సమాజాన్ని చైతన్యం చేయడానికి మనకు ఈ శ్రీశైలం కేంద్రంగా విశ్వ హిందూ పరిషత్ శాఖ ఎంతో అవసరం. దాంట్లో భాగంగా ఇక్కడ స్థానిక శ్రీశైలం క్షేత్రం విశ్వ హిందూ పరిషత్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. దీంట్లో మనకు అధ్యక్షులుగా శ్రీ యనమల మురళి గారు అధ్యక్షులు, అలాగే ప్రధాన కార్యదర్శిగా శ్రీ గుండా రామకృష్ణ గారు, అలాగే బజరంగ్ దళ్ సంయోజక శ్రీ చిట్యాల జంబులయ్య గారిని ఈ ప్రధాన బాధ్యతలుగా, అలాగే ఉపాధ్యక్షులుగా పూర్వ దశరథ్ గారు, మరొక ఉపాధ్యక్షులుగా పశువుల జనార్దన్ గారు, సహకార్యదర్శిగా శ్రీ పొట్టి మణికంఠ గారు, అలాగే ఇంకో సహకార్యదర్శిగా సౌరపు హరినాథ్ శ్రీనివాస్ గారు, అలాగే కోశాధ్యక్షులుగా శ్రీ కాకుల జగదీష్ గారు, అలాగే బజరంగ్ దళ్ సహ సంయోజకగా ఇల్లూరి వెంకటేష్ గారిని, ప్రచార ప్రముఖగా శ్రీ పూర్వ నవీన్ కుమార్ గారిని, దుర్గావాహిని ప్రముఖ సంయోజకగా కుమారి ముందన శ్రీ కావ్య గారిని, ధర్మాచార సంపర్క ప్రముఖ బాధ్యతలో శ్రీ శ్రీనివాసానంద కాళిదాస్ గారిని, అలాగే ధర్మప్రసార ప్రముఖ జీసీ మల్లయ్య గారిని, సేవా ప్రముఖగా ఇరుపూరి పవన్ గారిని నియుక్తి చేయడం జరిగింది. ఈ రోజు నుంచి శ్రీశైల క్షేత్రంలో ఏ సమస్య వచ్చినా, హిందూ సమాజ చైతన్యం కావచ్చు, దేవాలయాల సమస్యలు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ ఇప్పుడు బాధ్యతలు తీసుకున్న వీరి ఆధ్వర్యంలో ఇక్కడ సమస్యలు పరిష్కారం కోసం పనిచేస్తారు. మరి స్థానికంగా సత్సంగం ద్వారా విశ్వ హిందూ పరిషత్ మరింత బలోపేతం చేస్తారు. ఈ శ్రీశైల క్షేత్రంలో ఇక ఎవరు కానీ శ్రీశైల క్షేత్రంలో ప్రకటన చేయడం కానీ, విశ్వ హిందూ పరిషత్ లెటర్లు తీసుకురావడం కానీ, లేకపోతే విశ్వ హిందూ పరిషత్ బాధ్యతలు చెప్పుకోవడం కానీ కుదరదు. అవన్నీ స్థానిక పక్క గ్రామాలు కావచ్చు, కమిటీలు రద్దుపరచడం అనేది కేవలం ఇప్పుడు ప్రకటించిన కమిటీ ఆధ్వర్యంలోనే ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాలు జరుగుతాయి. హిందూ సమాజం అంతా వీటిని గుర్తించాలని మనవి. అలాగే ఈరోజు దేవాలయం సంబంధించిన వారితో పెద్దలతో మాట్లాడినప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్న విశ్వ హిందూ పరిషత్ కమిటీ ఈ విధంగా తయారవుతుంది. వారి సహకారంతో దేవాలయ సమస్యలు పరిష్కారం చేసి దేవాలయ కీర్తి ప్రతిష్టలు పెంచేలాగా అందరం కలిసి శ్రీశైలం ప్రతిష్టలు పెంచే కార్యక్రమంలో ముందుకు తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. నా పేరు బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ నంద్యాల జిల్లా అధ్యక్ష బాధ్యత, అలాగే శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ బాధ్యత. జై శ్రీరామ్.